పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం గురించి తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఎటువంటి కొర్రీలు లేకుండా అందరి మహిళలకు వర్తించేలా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. అయితే ఇందులో కొన్ని విషయాలు మహిళలు గ్రహించవలసి ఉన్నది. ఒకటి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రం వరకు ఈ పథకం వర్తించదు. ఏ బస్సు అయినా ఎక్కేటప్పుడు అది మన రాష్ట్రం నుంచి ఎక్కడైనా బయలుదేరినా అది పక్క రాష్ట్రం వెళ్ళే బస్సు అయి ఉండకూడదు. ఉదాహరణకు అనంతపురం నుంచి బయలుదేరిన బళ్ళారి బస్సు ఎక్కి ఉరవకొండలో దిగుదామన్నా చెల్లదు. అంటే ఆ బస్సు ఎక్కడ నుంచి అయినా బయలుదేరి వేరే రాష్ట్రానికి వెళుతూ మధ్యలో మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతం దిగుదామన్నా ఈ పథకం వర్తించదు. తప్పకుండా ఆధార్ కార్డును కలిగి ఉండాలి. అయితే కొంతమంది కండక్టర్లు సెల్లులలో ఉన్న ఆధార్ కార్డును చూపిస్తే ఒప్పుకోలేదు, డైరెక్టుగా కార్డే చూపించామంటున్నారు. ఇది కొద్దిగా మహిళలకు ఇబ్బందిగా ఉంది. అయితే ఈ పథకం వలన మహిళా లోకం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు.